నమస్తే. మనతో పాటు ప్రస్తుతం సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ వచ్చిన విషయం ఏంటి అంటే, ముఖ్యంగా అమృత ప్రణయ్ కేసులో మనం ఇంతవరకు ఒక యాక్టివిస్ట్‌తో మాట్లాడాము, ఒక లాయర్‌తో మాట్లాడాము. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ వర్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ అన్నమాట. సో, ఈ అమృత ప్రణయ్ కేసులో సార్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు ఈ కేస్‌ని ఎలా జూస్తున్నారు? అంటే ఎందుకంటే ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, యాస్ ఎ పోలీస్ ఆఫీసర్‌గా ఆల్రెడీ మీరు రిటైర్ అయ్యారు కాబట్టి మీకు దీని గురించి కొంచెం అవగాహన ఉండి ఉంటది. పైగా మీ టర్మ్స్‌లో ఇంకోలాగా డీల్ జేస్తారు గాబట్టి. ముఖ్యంగా అందరూ ఇది పరువు హత్య అంటారు గానీ నేను లేదు. ఇది కుల, మత దురహంకారమే కాదు. ఇప్పుడు మనం సమాజంలో ఎన్నో కేసులు చూస్తున్నాం. నా హిస్టరీలోనే చాలా మందిని చూసాం. సపోజ్ ఈ అబ్బాయి ఒక ఉన్నత స్థానంలో ఉండి, ఒక ఐఏఎస్ ఆఫీసరో, లేకపోతే ఒక బిలియనీరో అయి ఉండి, ఈ తక్కువ స్థాయిలో ఉన్న ఒక ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా ఉండి, ఈ మారుతీరావు డాటర్ అయి ఉంటే, మారుతీరావు యాక్సెప్ట్ చేసేవాడు కాదా? ఓకే. డెఫినెట్‌గా చేసేవాడు. అంటే మనీ మ్యాటర్ అంటారు. అంతే కదా! మనీ, హోదా ఇవి 2. ఇప్పుడు డబ్బు హోదానిస్తుంది అనుకుంటారు. అది నిజంగా మంచితనము హోదానిస్తుంది. కానీ అది ఎవరు గుర్తించరు, గమనించరు. ఇక్కడ ఒకటి మారుతీరావు, అటు బాలస్వామి ఏమో ఆయన ప్రణయ్ వాళ్ళ తండ్రి. ఇద్దరు స్నేహితులు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి ఎక్కువ తెలుస్తుంది. మనం ఏదో పేపర్లు, టీవీలలో చూడడమే తప్ప, మనకు అంటే చూసి విశ్లేషించుకోవడమే తప్ప, మనకు వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎంతవరకు అనేది మనకు తెలియదు. ఏదో చూస్తే ఇద్దరు ముందు ఈయన వాళ్ళ షెడ్‌లోనే ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారనేది వింటున్నాం. ఎవరు? ఈ మారుతీరావు. తర్వాత అంచెలంచెలుగా వెదిగాడు. ఆయన బిజినెస్ అనండి, తెలివనండి, ఆయన అదృష్టం అనండి, ఏదో అంచెలంచెలుగా వెదిగి ఉన్నత స్థాయికి వచ్చినాడు. ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయి డబ్బుల్లో పలుకుబడితో పాటు డబ్బు ఉంటే అక్కడ పలుకుబడి వస్తుంది. ఆ విధంగా ఎదిగాడు. ఎదిగినప్పుడు ఏమైపోయిందంటే, ముఖ్యంగా ఇది సమాజం చేసిన నేరమని అని చెప్తాం. ఇప్పుడు ఆయన మారుతీరావుకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళు 10 మంది ఏమైతే ఏముందిరా, వాళ్ళిద్దరూ మనసిచ్చి పుచ్చుకున్నారు, క్యాస్ట్ది ఏముంది, పెళ్లి చేసుకుంటే పోతుంది. అదే కాదు, నీకు వారికి డబ్బు లేదనేటువంటి సందేహమే నీకుంటే, నీ డబ్బును అబ్బాయికి ఇచ్చి అబ్బాయిని బిజినెస్ చేయమను. నీకంటే పెద్ద బిజినెస్ చేస్తాడు, చదువుకున్నాడు, నీకంటే బాగా చదువుకున్నాడు కదా, అమ్మాయి ఇష్టపడింది కదా అని 10 మంది చెప్పి ఉంటే డెఫినెట్గా ఈ మారుతీరావు ఇంత దూరం ప్రయాణించేవాడు కాదు. ఎందుకంటే చాలా మంది చెప్పింది ఏమిటంటే, పెళ్ళైపోయిన తర్వాత రిసెప్షన్లో కూడా పాలు పంచుకున్నాడు ఈయన అని. సో అప్పటికి కూడా ఏమి లేదు. తర్వాత అక్కడ ఏమికొచ్చింది, అమ్మాయి గర్భవతి అయింది. 10 మంది 10 రకాలుగా తన కులస్తులు ఏమిట్రా నువ్వెక్కడ, నీ తాహత ఎక్కడ, నీ నీ అంతస్తు ఎక్కడ అని 10 మంది అన్నదాంట్లో ఈయన హర్ట్. అరే ఏంటి ఈ విధంగా జరిగింది, ఎట్లా తలెత్తుకోవాలో సమాజంలో. కానీ సమాజము ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు హిస్ ఓన్ లైఫ్. సమాజంలో 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అందరూ అనుకునేది మీరు ఆ విధంగా ఆలోచన చేస్తే మీరు బ్రతకలేరు సమాజంలో. కాబట్టి కాకపోతే ఒకటి, ఏమైతుంది, నేను ఇచ్చి చేశాను, వాళ్ళిద్దరు ఇష్టపడినారు, సంతోషంగా ఉంటున్నారు, అది నాకు చాలు. ఎవరికిచ్చిన, సపోజ్ ఓ కోటీశ్వరుడికో ఉన్నతాధికారికో ఇచ్చి పెళ్లి చేసి ఉంటే, వాడు ఈ అమ్మాయిని రోజు రాసి రంపాన పెడుతూ ఉంటే అంతకంటే నరకం ఏముంది? ఏదో ఇష్టపడినారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, సంతోషంగా ఉంటారు. ఆ ఆస్తి అంటావా, నేను ఇస్తాను నా ఆస్తి అని చెప్పి ఆయన మనసులో ఊరటపడి 10 మందికి అదే ఆన్సర్ ఇచ్చి ఉంటేనో, లేదా 10 మంది కూడా ఏం కాదులేరా నేనున్నానని 10 మంది స్నేహితులు, ఆ కుల పెద్దలు కూడా ఏం కాదు చేసినావు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారులే వదిలే అని ఉంటేనో, ఈ మారుతీరావు ఈ అబ్బాయిని సుపారీ ఇచ్చి చంపే అంత దూరం పోయిండాడు కదా. సో దీన్ని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తారు. ఇక్కడ కులం కాదు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నతాధికారులుగా ఉండి అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక పెద్ద కులం మనం అనే అనుకుందాం. వాళ్ళని ఇష్టపడినప్పుడు కాళ్ళకి మొక్కి దండం పెట్టి మా అమ్మాయిని చేసుకుంటున్నాం మహాభాగ్యం అని చెప్పి పెళ్లి చేసిన వాళ్ళు కొల్లలు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ
అంతస్తు మనీ తారతమ్యమే తప్ప కుల అంతరం కాదు. ఓకే. కానే కాదు. ఆ విధంగా ఆలోచన చేసి అది ఇప్పుడు అది ఈ విధంగా చాలా సమాజంలో కొన్ని కేసెస్ తీసుకోండి. తీసుకుంటే ఈ విధంగా జరిగినవి బయటకొస్తాయి చాలా. మొన్నటికి మొన్న ఒక చూడండి ఇంకోటి మనుషులు ఇటువంటి నేరం చేసేక ముందు అరే! నేను వాడిని చంపుతాను. చంపిన తర్వాత నా నా కుమార్తె ఒక భర్తను కోల్పోతుంది. అందులో గర్భవతి. అవును. రేపు పిల్లాడిని కంటారు. పిల్లోడిని కంటే కూడా మీ మామ ఇట్లాంటివి చేశాడంటారు. ఈ అబ్బాయిని చంపితే ఏమైపోతుంది? అమ్మాయి జీవితం ఎవరినైనా ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అంటారు అమ్మాయిని కాకుల్లాగా పొడుస్తారు సమాజం. అవును. సో అప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేసామా? అమ్మాయికి అమ్మాయే పుట్టిందనుకో, అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకరు పుట్టినారనుకో, వాళ్ళ మీద ఈ మచ్చ ఉంటుందా? డెఫినెట్‌గా ఉంటుంది. ఉంటుంది కదా. హ్మ్. పోనీ ఆ అబ్బాయిని చంపిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు శోభను మిగిల్చావు కదా. పోనీ నువ్వేమన్నా బాగుపడ్డావా? నీవు ఒకటే కుమార్తె, ఆమె సుఖాన్ని సంతోషాన్ని చూడాల్సిన వాడివి. ఆల్రెడీ నీకు 40-50 ఇయర్స్ అయినాయి. ఇక నువ్వు బ్రతికితే మహా 20 ఇయర్స్ బతికేవు, 30 ఇయర్స్ బతికేవు. సో నువ్వు హ్యాపీగా వద్దు వాళ్ళు పెళ్లి చేసుకున్నారులే వాళ్ళ జోలికి పోకుండా నువ్వు హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతికుండొచ్చు. నువ్వు అంతకు వాళ్ళ కాదు నీకు కక్షగా ఉందనుకోండి, నీ ఆస్తిని ఏ అనాథాశ్రమాలకో లేకపోతే గుళ్ళకో రాసి లేదు దాన ధర్మాలు చేసి మంచి పనులు చేయాల్సి ఉంటుంది. లేదు నువ్వు ఇంకా మంచివాడు అయితే అమ్మాయికి అరే అబ్బాయికి మంచి బిజినెస్ చేయరా బాబు, నువ్వు రా ఉండు, ఇదంతా నువ్వే చేసుకో అని చెప్పి మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదంతా మారుతిరావు గురించి. కానీ అమృత, ప్రణయ్ ఏం ఆలోచించాల్సి ఉండే సార్? డెఫినెట్గా అమృత, ఎందుకంటే తండ్రి ఎంత ఎక్కువగా ప్రేమించి ఉంటే కుమార్తెని, అందరూ పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, కొందరు అతిగా ప్రేమిస్తారు. సో పిల్లల్ని ఎవరు ప్రేమించకూడదు, వాళ్ళ చావుని వాళ్ళ అంతాన్ని లేకపోతే వాళ్ళ దుఃఖాన్ని చూడాలనుకొని ఎవరు పెంచరు. ఎవరైనా తల్లిదండ్రులు మన పిల్లవాడు సంతోషంగా ఉంటే 10 కాలాల పాటు చూడాలనే ప్రతి ఒక్కళ్ళు భ్రమపడతారు. సరే కానీ తల్లిదండ్రులు అరే నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఈ తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ ఉంటుందా కాదా, వాళ్ళకు మానసిక క్షోభని ఏమైనా మిగులుస్తామా అనేది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చూడాలి. చూసి నేను ప్రేమించడం తప్పని చెప్పడం, ప్రేమించండి కానీ ప్రేమించిన తర్వాత దాన్ని నిభాయించేటువంటి పరిస్థితులు కూడా ఎదురు చూడాలి. అంతేగాని ఇప్పుడు ప్రేమించారు మీరు, సరే ఆ అబ్బాయిని ఉన్నత స్థాయిలో ఈ అమ్మాయి అంత తొందరపడి పెళ్లి చేసుకోకుండా వాడిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. సో ఇంకోటి ఏమైపోయింది, వాళ్ళు ఇద్దరు కూడా ఒప్పించుండొచ్చు. లేదు ఈ మారుతిరావును ఒప్పించడానికి కొంచెం టైం తీసుకునవచ్చు, కానీ ఒప్పించింటే బాగుండేది, మేబీ ఖచ్చితంగా బాగుండేది, ఇంత దూరం జరిగేది కాదు. సో తల్లిదండ్రులు ఇప్పుడు ఏమైంది, అమ్మాయి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు కాదని, ఆయనేమో ఈ డబ్బు మున్సిపాలిటీతో వేరే వాళ్ళని చూసి ఆయన చంపేశాడు. చంపితే ఏమైపోయింది, అల్లుడిని చంపేశాడు, ఏమైంది, చివరికి కేసు అయింది. ఎవ్వరికి కూడా ఎవరినైనా చంపాలి అనే ఈ మత దురంకారమో లేకపోతే డబ్బుల వ్యామోహంలోనో కులాంతర వివాహాలను చంపేవాళ్ళు ఒకటి ఆలోచన చేయరు. చంపిన తర్వాత వేర్ యూ స్టాండ్, పోలీసులు పట్టుకుంటారు, కేసు పెడతారు, నిన్ను జైల్లో పెడతారు. మీకు ఎప్పుడు పెళ్లి జరిగేది ఆ ఊర్లో వాళ్ళకో ఆ పక్క గ్రామాలకో తెలుస్తుంది, అంతేనా? అవి ఇప్పుడు మారుతిరావు ఎవరో, ఇప్పుడు అమ్మాయి పెళ్ళైనప్పుడు మారుతిరావు ఎవరో తెలియదు, అమృత ఎవరో తెలియదు, బాలస్వామి ఎవరో మనకు తెలియదు. మా మిర్యాలగూడ వరకేనో ఆ నల్గొండ వరకేనో ఎంతో అంతవరకే తెలిసేది. ఇప్పుడు ఏమైంది, మొత్తం దేశం అంతా కూడా కూస్తూ ఉంది మీ గురించి. ఇది పరువు పోగొట్టుకోవడం కాదా? ఎందుకు చేశారు ఈ పని? ఇంకో విషయం, సో మీరు పరువు కోసం హత్య చేసి మీరు ఏమైనా సుఖపడ్డారా? మీరు జైలుకి పోయినారా? తర్వాత ఆ జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రతికే ఉంటే ఆయన కూడా ఉరిశిక్ష అయ్యేదేమో. సో దానివల్ల ఏమైంది, నీ జీవితం నాశనం అయిపోయిందా? నీ భార్య జీవితాన్ని నాశనం చేసావా? నీ కుటుంబాన్ని నాశనం చేసావా? నీ కూతురు సుఖపడిందా? లేదు. నీ ఒక్కగానొక్క కూతురు. పోని నిన్ను నమ్ముకొని నీ వెంట ఉన్న తమ్ముడు ఏమన్నా, ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష వచ్చింది. ఏమైపోయింది, మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది నువ్వు చేసిన ఒక దుశ్చర్య వల్ల. వాళ్ళ బ్రతుకు నేను వదిలేసింటే నీకు ఈ గతి పట్టేది కాదు కదా.
నువ్వు నీ బ్రతుకు నువ్వు హాయిగా బతుకునేవాడివి. పోనీ వాళ్ళు లేరు అని అనుకోవచ్చు కదా! అనుకోని నువ్వు ఉండుంటే నీ తమ్ముడు లైఫ్ బాగుండేది. నీ లైఫ్ బాగుండేది. అమ్మాయి వాళ్ళు సుఖంగా ఎక్కడో బ్రతుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రుల బ్రతుకును ఇబ్బంది పెట్టావు. అబ్బాయి లేకుండా పోయినాడు. అమ్మాయికి భర్త లేకుండా పోయినాడు. భర్తకు పుట్టిన బాబుకు జీవితం నాశనం చేసావు. ఇప్పుడు నువ్వేమైనా బాగుపడ్డావా అంటే నీ భార్య ఇబ్బంది పడింది, నువ్వు చనిపోయావు. ఏమైంది? నీవు చేసిన ఒక దుశ్చర్య వల్ల మొత్తం ఇన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడ్డాయి. దానివల్ల నిన్ను అంటుకొని 10 మంది డమ్కు కొట్టి అరే ఏమిరా ఏమైనా చేయొచ్చు, నేనైతే చంపేసేవాడిని వాడిని అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? చెప్పేంత వరకే పరిమితమైనారు. జీవితాన్ని నాశనం చేసుకుని నువ్వు నీతో పాటు నీ ఎంటైర్ కుటుంబాన్ని, ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేశావు. సో ఎవరైనా ఇటువంటి పరువు హత్యల గురించి ఆలోచన చేసేవాడు వేర్ ఐ స్టాండ్, ఇది జరిగిన తర్వాత ఏమైతుంది అనేది ఆలోచన చేయాలి. అది మొన్నటే నల్గొండ జిల్లాలో ఇంకోటి జరిగింది. ఓ ముసలామె ఆమెకు 70 ఏళ్ళంట. ఎన్ని రోజులు బతుకుతుంది ఆమె? బహుశా ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతికేది. మనవరాలు ఎవరినో పెళ్లి చేసుకుందని కొడుకుని మనవాణ్ణి రెచ్చగొట్టి వాణ్ణి చంపేపిచ్చి, చంపిన వాడిని కసి తీరా చూడాలని కారులో తీసుకొచ్చారు శవాన్ని ఇంటికి. ఎంత ఘోరం, నీచం! ఇంతకంటే ఏముంది? తీసుకొచ్చారు. ఆమె ఒక్కటే ఆలోచన చేయాలి, అరే వాడిని చంపిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతుకు నాశనం అయిందా? ఇప్పుడు కొడుకు పోయినాడా? ముసలామె జైల్లో పోయిందా? మనవడు జైల్లో పోయినాడు. 3 జీవితాలు నాశనమైనాయి. 3 జీవితాలతో పాటు అవతల ఎదుటి వ్యక్తి చనిపోయినాడు. వాళ్ళ కుటుంబం నాశనం చేశావు. ఇప్పుడు మీరు ఈ చంపిన వాళ్ళు అంటే వీళ్ళు అనుకునేది ఏమంటే, చంపేస్తే నాకేమీ జరగదు, నేను ఫ్రీగా ఉంటాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడే వాళ్ళకి ఎప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడు మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఆలోచించండి. ఎవరు మీకు ఇష్టం లేదు, మొహం చూడొద్దు, మాట్లాడొద్దు, మీ పని మీరు చేసుకోండి. మీ ఆస్తి మీరు సంపాదించాను వాళ్ళ కోసమే అంటే అట్లాంటి వాళ్ళని 10 మంది దత్తత తీసుకోండి అయ్యా. దత్తత తీసుకొని పెంచండి, ప్రేమగా పెంచండి. ఉన్నత పదవులు వచ్చేంత వరకు వాళ్ళని బాగా ప్రోత్సహించండి. ఇప్పుడు మీకు పుట్టిన పిల్ల సరే పోయింది మిమ్మల్ని కాదని, ఇంకో 2 పిల్లల్ని తీసుకొచ్చి పెంచండి. అంతకంటే గొప్పగా పెంచండి. అబ్బాయిల్ని పెంచండి, వాళ్ళకు ఉన్నత చదువులు ఇప్పించండి. మీకు అంతా ఇది ఉంటే ఆ ప్రేమని ఇక్కడ కురిపించండి, తప్ప కాదు కదా. సో మీరు ప్రేమని మిస్యూజ్ చేస్తున్నారు. మీ ప్రేమను డైవర్ట్ చేయండి. ఇంకో విషయం ఏమిటంటే, మీరు హత్య చేసేకి ముందు ఒకటి ఆలోచన చేయండి, చేసిన తర్వాత ఏం జరుగుతుంది, వేర్ వీ స్టాండ్, ఎక్కడ మనం ఉంటాం, మన జీవితాలు నాశనం అవుతాయా? డెఫినెట్గా పోలీసు వారు, చట్టం మిమ్మల్ని ఉపేక్షించదు. చట్టం డెఫినెట్గా మీకు ఉరిశిక్షో జైలు శిక్షో పడుతుంది. అప్పుడు మీరు అనాలోచితంగా తీసుకున్న ఈ చిన్న ఆలోచన అందరి జీవితాలను నాశనం చేస్తుంది, ఎస్పెషల్లీ మీ జీవితాలను. సో దానివల్ల ఎవరికి నష్టం? డెఫినెట్ గా. అండ్ సార్ ఇప్పుడు లీగాలిటీకి విషయానికి వస్తే, లీగాలిటీ ఓకే, అండ్ 1600 చార్జ్ షీట్ వేసామని చెప్పేసి అప్పుడున్న ఏసీపీ రంగనాథ్ గారు చెప్పారు. సో ఇందులో ఏమేమి ఇంక్లూడ్ చేసి ఉంటారు సార్? అంటే అన్ని ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు 1600 15 పేజీల 2 పేజీల ఇది కాదు, 100 పేజీలు వేసున్న సారాంశం ఏమిటి? మీరు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక ఎక్స్ మిలిటరీ అతను పెళ్ళైన 13 ఏళ్ళు భార్యతో కాపురం చేసి 10 ఏళ్ళ కుమార్తె 9-8 ఏళ్ళ బాబు ఉండగా ఎవరో అమ్మాయి మోహంలో పడి సొంత భార్యని ఏదో కొడితే పడి చచ్చిపోతే ఆమెని ఏ విధంగా ఎవిడెన్స్ లేకుండా చేయాలని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి పొడి చేసి బాత్రూంలో పడేసి ఆ మిగతా ఎముకలను కూడా అదేంది మిక్సీలో వేసి కొట్టి ఇవన్నీ చేసి ఎత్తపోయి పెట్టాడు, ఎక్కడ చెరువులో పడేశాడు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలా, పోలీసులకు ఇది కష్టతరమే. ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి సర్కమ్స్టెన్షియస్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి జ్యుడిషియరీ కూడా దీన్ని పెద్ద మనసుతో చూసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా వాడికి, ఇట్లాంటి వాడికి కూడా ఉరిశిక్షపడాలి. అప్పుడు సమాజంలో తెలుస్తుంది. అదేవిధంగా లీగాలిటీలో ఒకటండి, మీరు 1600 పేజీలు పెట్టారా 5 పేజీలు పెట్టారని కాదు, కరెక్ట్గా ఎవిడెన్స్ అంటే
నేరానికి సంబంధించి ప్రూవ్ చేయడానికి ఏమేమి అవసరమవుతాయో ముందు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, గ్రెడ్జ్ ప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత హత్యకు ప్రేరేపితం ఏ విధంగా అయింది, హత్య చేయబడిన విధానం ఏమిటి, హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏమిటి, ఇవన్నీ కలెక్ట్ చేసి, అదే కాకుండా సైంటిఫిక్ వేలో ఇప్పుడు ఈయన నరికి ఉంటాడు, ఆ కత్తి గొడ్డలి ఎక్కడి నుంచి కొన్నాడో లేకపోతే రివాల్వర్ ఎక్కడి నుంచి కొన్నాడు, ఇవన్నీ కనెక్ట్ చేస్తే మీరు 10 పేజీలు ఛార్జ్షీట్ వేసినా 1600 పేజీలు ఛార్జ్షీట్ వేసినా ఇట్ కేమ్స్ ఇట్ విల్ బి ది సేమ్ థింగ్. సార్ ఇప్పుడు ఇదే ఇదే చార్జ్ షీట్ తోని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో అంటే నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇప్పుడు ఆయనకి మరణ శిక్ష అండ్ యావజ్జీవ శిక్ష వేశారు. అండ్ నెక్స్ట్ కోర్టుకి ఎలాగో వెళ్తారు ఖచ్చితంగా. వెళ్తారు. వెళ్ళిన దగ్గర కూడా ఇవే కన్సిడర్ చేస్తారా? ఇంకా ఏమైనా వాదించి వాదిస్తారండి, ఇంకా వాదిస్తారు. హైకోర్టులో చూస్తారు ఎన్ని. ఇప్పుడు లోయర్ కోర్టులో శిక్ష పడినవి హైకోర్టులో కొటేషన్ కేసులు లేవు, ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. కాబట్టి వీరికి తోచిన జడ్జిమెంట్, జడ్జి గారు వారి మనసుతో ఏమి జరిగిందో విశ్లేషించి వారు ఏది తగింది అనుకుంటారో ఆ విధంగా ఇస్తారు. ఇంకొక జడ్జి దాన్ని ఏ కోణంలో చూస్తారో చెప్పలేము. సో మరణ శిక్షను లేదు, మిగతా వాళ్ళల్లో కూడా కొందరికి మరణ శిక్ష విధించవచ్చు, లేదు ఈ వీళ్ళల్లో కొందరిని వమిషన్ ఇవ్వచ్చు, లేదా మరణ శిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్ష చేయొచ్చు. కాబట్టి చెప్పలేం. హైకోర్టులో అవుతుంది, హైకోర్టులో ఫుల్ బెంచ్లో అవుతుంది, తర్వాత సుప్రీంకోర్టుకు పోతుంది. సుప్రీంకోర్టులో కూడా వాదనలు వింటారు, వీళ్ళ జడ్జిమెంటు ఏ విధంగా ఇచ్చారని, లోయర్ కోర్టులో ఏ విధంగా ఇచ్చారు, హైకోర్టులో ఏ విధంగా ఇచ్చారు, అవన్నీ విశ్లేషణ చేసుకుంటారు. జడ్జిలు అంటే ఏదన్నా తొందరపాటు చర్యతో ఇచ్చారా, ఎమోషనల్గా ఇచ్చారా అనేది ఆలోచన చేస్తారు. చేసి మళ్ళీ ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష విధిస్తారు. అదే కాకుండా ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా మరణ శిక్ష విధిస్తే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఉన్నారు, వారికి మళ్ళీ పోతుంది ఇది. వారు కూడా దూరదృష్టితో ఆయన జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బాగా ఆలోచన చేసి మరణ శిక్షను రద్దు చేయొచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష చేయొచ్చు, చెప్పలేం. కరెక్టే సార్. అండ్ సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నల్గొండలో నానమ్మ చంపమన్నది అని చెప్పేసి, అక్కడ బంటిని చంపిన వాళ్ళని కూడా ఇలాగే శిక్షించాలి, అమృత ప్రణయ్ కేసులో ఏం జరిగిందో నా కేసులో కూడా అలాగే జరగాలని చెప్పేసి బంటి వైఫ్ కూడా కోరుకుంటూ ఒక వీడియో విడుదల చేసింది. అంటారమ్మా, అందరూ ఆశపడతారు ఇట్లే శిక్షించాలని అంటారు. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదామె? ఇది జరిగింది కాబట్టి చెప్పిందా? కొందరు అంటున్నారు ఇదే శిక్ష ఒక 4 నెలల 3 నెలల క్రితం అయింటే ఈ పరువు హత్య జరిగేది కాదని. అయిండొచ్చు, నిజమే కూడా అయిండొచ్చు. ఎందుకంటే అరే ఈ విధంగా చేస్తే ఈ జీవితాలు నాశనం అవుతాయి అనేది ఒక ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుతుంది మనుషుల్లో. ఇప్పుడు ఈ ప్రణయ్ మర్డర్ కేసు చాలామంది నోట్లోకి వెళ్ళిపోతుంది, అందరిలోకి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా యాక్టివ్ ఉంది కాబట్టి 10 మందికి తెలిసే ఉంది. అప్పుడు ఎవరైనా ఇటువంటి ఆలోచన చేస్తే అబ్బో వాళ్ళకి ఏమైంది, వాళ్ళ నాన్న మారుతిరావు చనిపోయాడు, పాప ఈ విధంగా అయింది, భర్తను కోల్పోయింది, చివరికి మారుతిరావు ఊరేసుకొని చచ్చాడు, ఉండే A1 శర్మగాడు హ్యారెడ్ అసాసిన్, వాణ్ణి ఉరి శిక్ష వచ్చింది, అబ్బో మనకెందుకు గోల, పోతే పోనీ ఎక్కడన్నా సావుని చచ్చిపోయింది అనుకుంటాము అన్న పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమాజం పైన డెఫినెట్గా ఒక రకమైన ఆలోచన శక్తిని పెంపొందించేది ఈ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.